చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడు నాయన, ఎదుగున తండ్రి, ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నా. మేము అతి సామీప్యంగా జీవించగలిగినట్లుగా మీ కృపను, మీ కనికరాన్ని, ఇదిగో మీ కటాక్షాన్ని పొందుకున్నట్లుగా మమ్మల్ని తర్ఫీదు చేయండి, మాతో మాట్లాడండి, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం నాలుకతో తస్మాత్ జాగ్రత్త. నాలుకతో తస్మాత్ జాగ్రత్త. దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది. మన నోటి లోపలికి, బయట నుండి నోటి లోపలికి వెళ్ళేవి మనల్ని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి బయటికి వచ్చేవే అపవిత్రపరుస్తాయని ఉంది. అంటే మనం తినే ఆహార పదార్థాలు మనల్ని అపవిత్రపరచవు, కానీ మనం మాట్లాడే మాట మనల్ని అపవిత్రపరుస్తుంది అని. మనం మాట్లాడే మాట, మన నోటిలో నుండి బయటికి వచ్చేది ఏంటి? మాట్లాడే మాట. సో మనల్ని మాట్లాడే మాట మనల్ని అపవిత్రపరుస్తుంది అని అక్కడ అర్థమవుతుంది. చాలా స్పష్టంగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో మనం మాట్లాడే మాట మనల్ని అపవిత్రపరుస్తుంది. ఎలాంటి మాటలు మాట్లాడితే మనం అపవిత్రమవుతాం? మనము దేవునికి అతి సామీప్యంగా జీవించాలి. దేవునికి చేరువలో, దేవునికి ఇష్టలుగా, దేవుని కనికరాన్ని, దేవుని కటాక్షాన్ని, వాత్సల్యతను పొందుకునే వారంగా జీవించాలి. అలా జీవిస్తే మనకు మంచి దినాలు ఉంటాయి. అలా జీవిస్తే మనకి నిత్యత్వం ఉంటుంది. అలా జీవిస్తే మన హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మన తరతరాలను ఆయన దీవిస్తాడు. మనకు సంతోషాన్ని ఇస్తాడు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనకు ఆయుష్ని ఇస్తాడు, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇదిగో సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఆయుష్ ఆయన చేతిలో ఉంది, ఐశ్వర్యం ఆయన చేతిలో ఉంది. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలి అనే తాపత్రయం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవునికి అనుకూలస్తులుగా మనం ఉంటే ఆయన ఇచ్చే దీవెనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ దీవించినా దీవించకపోయినా షడ్డక్ మిషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు, కాపాడినను కాపాడకపోయినను మేము ఆయన మాటకి విధేయత చూపించాల్సిన వారంగా ఉన్నాం, చూపిస్తాం అన్నట్లుగా. సో ఏదో దీవెన కొరకు ఆశపడో కానీ, లేకపోతే మరి దేని కొరకు కాదు, కానీ దేవునికి ఇది ఇష్టం, నేను దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి అని నీ హృదయ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్న తీర్మానం ఎంతో ఉన్నతమైనదని గ్రహించండి. ఓవరాల్గా నాలుకతో తస్మాత్ జాగ్రత్త. నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నాలుకతో జాగ్రత్తగా లేకపోతే నీకు తెలియకుండానే నీవు దేవునికి వ్యతిరేకమైన అతిక్రమాలని, పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటావు. ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది, నిన్ను మరణానికి అప్పచెప్తూ ఉంటుంది, నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నీకు దేవునికి ఒక అడ్డు గోడలాగా, నీ ప్రార్థన దేవుని సన్నిధిని చేరుకోకుండా ఆ పాపము నీకు దేవునికి మధ్య అడ్డు గోడలా ఉంటుంది. కాబట్టి ఆ పాపాన్ని మనం వదిలించుకోవాలంటే, ఆ అతిక్రమాల నుంచి బయటపడాలంటే నాలుకతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ పరిస్థితుల్లో మనము అది తప్పిపోతూ ఉంటాం అనే విషయాన్ని మనం ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానం చేసి నేర్చుకుని దేవుని నుంచి మేలులు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, నాలుక అనగానే పెదాలు, అలాగే మనకి ఆ నోటి మాట అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నోటి మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటిగా అబద్ధపు మాటలు. అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అబద్ధం అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటంటే అక్కడ లేని విషయాన్ని ఉంది అని మాట్లాడే విధానం కానీ, లేకపోతే అక్కడ ఉన్న విషయాన్ని లేదు అని మాట్లాడతాం కానీ, లేకపోతే జరిగిన విషయాన్ని అది జరగలేదు, జరిగిందని తెలిసి హృదయంలో తెలుసుకుని కూడా జరగలేదు అని చెప్పడం అబద్ధం చెప్పినట్టు కదండి. జరగని విషయాన్ని జరిగింది అని చెప్పడం కానీ, ఏదేమైనా ఇత్యాది విషయాలన్నీ కూడా అబద్ధపు మాటల కిందకి వస్తాయి. అబద్ధమాడు పెదవులు ఆయనకి అసహ్యములు అని రాయబడింది. అబద్ధమాడే పెదవులు, అబద్ధమాడే వ్యక్తులు దేవునికి అసహ్యులు అని రాయబడి ఉంటే
చాలామంది అబద్ధం ఆడటం మానేయడం చాలా కష్టమని, అబద్ధం ఆడుకోకుండా ఈ జీవనం అనేది కొనసాగదని, అబద్ధం ఆడుకోకుండా అసలు నెమ్మదిగా ఉండటమే కుదరదని భావించి భ్రమపడి అబద్ధం మానేయాలి అనే ప్రయత్నం కూడా చేయకోకుండా జీవించేవాడు చాలామంది ఉన్నారు. ప్రియులరా, అక్కడ సాతాను ఆ రీతి భ్రమను కలుగజేస్తుంది. నేటి సమాజంలో చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కొన్ని కోటాను కోట్లుగా తయారయ్యారు. వీరిలో అందరూ గోధుమలేనా అంటే గోధుమలు గురుగులు కూడా కలిసి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఈ గోధుమలు గురుగులు వేరు చేయబడే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు గోధుమలన్నీ కూడా కొట్లలో కూర్చబడతాయి, గురుగులు అగ్నిలో కాల్చబడతాయి. కాబట్టి నువ్వు గురుగులాగా ఉండాలా, గోధుమలాగా ఉండాలా, నువ్వు ఎలా రూపాంతరం చెందాలి, ఎలా దేవునికి అతి సామీప్యంగా చేరాలో ఆలోచన చేయకోకుండా, అనుచరణలో పెట్టుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా అలా జీవిస్తూ ఉంటే చాలా అది ఇబ్బందికరం, అది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకోవాలి, దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి. అబద్ధం ఆడటం మానేయడం అసాధ్యమని అనుకునే ఆలోచన సరైంది కాదు. అబద్ధం ఆడుకోకుండా జీవించవచ్చు. ప్రియులరా, అబద్ధం ఆడటం మానేస్తే చాలా చాలా పాపాల నుంచి, చాలా అతిక్రమాల నుంచి నువ్వు చాలా సులువుగా విడుదల పొందుతావు. ఆ అతిక్రమాలు నీ మీద ఏలుబడి చేయడానికి, ఆ అతిక్రమాలలో నువ్వు నిలిచి ఉండగలగటానికి, దానికి ఊతమిచ్చే ఒక వెన్నుపూస లాంటి పరిస్థితి అబద్ధాలాడే ఆ స్వభావం. అబద్ధాలాడే ఆ స్వభావాన్నే నువ్వు విడిచిపెట్టాలి అని తీర్మానం తీసుకుంటే ప్రతి అతిక్రమం నుంచి, ప్రతి పాపం నుంచి నీవు వచ్చేస్తావు. బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటి మీద సులువుగా నీకు విజయం వస్తుంది. నువ్వు అబద్ధం ఆడటం మానలేమో, అబద్ధం ఆడటం మానాల్సిన అవసరం లేదు అనే ఆలోచనలో ఉన్నంతకాలం ఆ పాపాలన్నీ కూడా నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. లేజినెస్ నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. మోసపూరితమైన గుణం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. సో భార్య దగ్గర నీకు అబద్ధాలు చెప్పే నేచర్ ఉంటుంది, భర్త దగ్గర నీకు అబద్ధాలు చెప్పే నేచర్ ఉంటుంది, పిల్లల దగ్గర, యజమాని దగ్గర, ఒక ఉపాధ్యాయుని దగ్గర నీకు అబద్ధాలు చెప్పే నేచరు నీకున్నప్పుడు, అలాంటి స్వభావం నీకున్నప్పుడు నీవు ఏ రీతిగా ఆ అతిక్రమాల నుంచి బయటకు వస్తావు? నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడటం మానేయాలని తీర్మానం తీసుకుంటావో, మోసం చేయడం మానేయాలని తీసుకుంటావో, నీవు నీ యొక్క కస్టమర్లతో నిజం మాట్లాడతావు, నీ యొక్క యజమానితో నువ్వు నిజం మాట్లాడతావు, నీ భార్యతో, నీ తల్లిదండ్రులతో, నీ బిడ్డలతో, అందరితో నువ్వు సత్యం మాట్లాడుతున్నప్పుడు నీకు మరి ఏ విధమైన అతిక్రమం, ఏ విధమైన పాపం నీ మీద ఏలుబడి చేసే అవకాశం ఉండదండి. విడుదల అనేది కలుగుతుంది. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అబద్ధమాడు పెదవులు ఆయనకు అసహ్యములు అని. ఈరోజే ప్రార్థన చేయండి, ప్రభు నాకు సహాయం చేయి, నేను అబద్ధం ఆడుకోకుండా జీవించాలి నా ప్రభు. అబద్ధం ఆడటం ఆయనకు అసహ్యమైనప్పుడు ఎలా కనికరిస్తాడు, ఎలా కృప చూపిస్తారు? సో అబద్ధములకు జనకుడు అపవాది అయిన సాతానుడు. సో అలాంటి అంత భయంకరంగా రాసుంటే ఇంకా అబద్ధాలను పట్టుకుని అలాడతాం ఎంతవరకు కరెక్ట్? ఇంకొక విషయం ఏంటంటే, అబద్ధములు ఆడేవారు ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టు కాదు కదా, విశాలమైన మార్గంలోనే వారు ప్రయాణం చేస్తున్నట్టు కదా. అబద్ధాలు ఆడుతూ బ్రతికేస్తూ ఉంటే, అబద్ధాలు ఆడుతూ నేను సేవకుడిని అనుకుంటే, అబద్ధాలు ఆడుతూ నేను సోకాల్డ్ సీనియర్ విశ్వాసిని అనుకుంటా ఉంటే, అబద్ధములు ఆడుతూ నేను ప్రవక్తను అనుకుంటా ఉంటే, అది ఒక విశాలమైన మార్గం. అది విశాలమైన మార్గంలో నువ్వు వెళ్ళిపోతూ, నేను దేవుని బిడ్డని, దేవుని సేవకుడును, నేను దేవుని విశ్వాసిని అని భ్రమపడుతూ ఒక గురుగుల మాదిరి ఉన్నట్టు. సో తన క్రింద ఉన్న నల్లటి మచ్చన గురుగులు ఎరగవు. సో కాబట్టి ఆ స్థితిని గుర్తెరిగి దేవుని వైపు తిరగవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రెండవదిగా ప్రియులారా, పరుల గుట్టు బయట పెట్టే మాటలు. పరుల గుట్టు బయట పెట్టకూడదని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఎవరైనా నిన్ను నమ్మి వారి బలహీనతలను నీకు చెప్పుకుంటే, ఎవరైనా నిన్ను నమ్మి నువ్వు ఆదరిస్తావని, నువ్వు ఆదరణ వారికి ఇస్తావని, నువ్వే వారికి ఏదైనా సలహా ఇస్తావని, వారి కుటుంబంలో వారి వ్యక్తిగత సమస్యను, భార్యాభర్తల మధ్య వారికి ఉన్న మనస్పర్ధలను నీతో పంచుకుంటే, నీవు వారి గుట్టును తీసుకువెళ్ళి వేరొకరి దగ్గర మరి దురద చెవులు కలిగిన వారితో నువ్వు చెప్పడం అనేది పరుల గుట్టు బయట పెట్టినట్టు కాదా? పరుల గుట్టు బయట పెట్టకూడదు.
ఎవరైనా ఏదైనా సమస్య చేత బాధపడుతూ ఉంటే, ఇతరులకి చెప్పలేని అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే, అలాంటి ఇతరులకి చెప్పలేని ఆ అనారోగ్య సమస్య నీకు తెలిసినప్పుడు కూడా దాన్ని కూడా నీకు దురద నోటితో, దురద నాలుకతో ఇతరులకి చాటింపు వేసే పద్ధతి, వారిని అవమానపరిచి వారిని హేళన చేసే పరిస్థితి కూడా సరి అయింది కాదు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవరైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి వారు గొడవ ఆడుకుంటూ ఉంటే, ఆ గొడవ గురించి మరి ఎన్నో కథలుగా కొంచెం మసాలా వేసి తెలిసినవి తెలియని విషయాలను కూడా వాటికి జోడించి ఇతరులతో పంచుకుని ఆనందపడే క్రైస్తవుల గురించి మనం మాట్లాడితే అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దేవుని గురించి తెలియని వారి గురించి మనం మాట్లాడతల్లా ప్రియులారా. అలాగే దేవుని గురించి తెలియని వారికి యేసుక్రీస్తు ప్రేమను గురించి మనం సువార్త ప్రకటించటం లేదు. దేని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వు దేవునికి తగిన వ్యక్తిగా ఉంటున్నావా లేదా, దేవునికి సామీప్యంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, దేవుని కటాక్షాన్ని నువ్వు పొందుకునే బిడ్డవుగా ఉన్నావా లేదా అనేది పరిశీలన చేసుకుని నువ్వు దేవునికి సామీప్యంగా జరిగినట్లయితే, ఇత్యాది విషయాల్లో నాలుక విషయంలో జాగ్రత్త కలిగి నీవు దేవునికి సామీప్యంగా జీవించినట్లయితే నీ జీవితం ఎంత సుఖప్రదంగా మారుతుందో, ఎంత శాంతియుతంగా మారుతుందో ఆలోచన చేయండి. పరుల గుట్టు బయట పెట్టే పరిస్థితి మంచిది కాదు. నీ సంఘంలో ఏ విశ్వాసి అయినా తప్పు చేస్తున్నట్లుగా, ఆత్మీయ బలహీనతతో బాధపడుతున్నట్లుగా నీకు అర్థమైతే, నీకు తెలిస్తే, నువ్వు వెళ్ళి వారితో సూటిగా వ్యక్తిగతంగా మాట్లాడు. వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించు, వారిని బలపరచు, వారి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించు. అంతేకాని ఆ విశ్వాసి గురించి వేరొక విశ్వాసి దగ్గర, లేకపోతే ఆ వ్యక్తి గురించి వేరొక వ్యక్తి దగ్గర నీవు అమర్యాదగా మాట్లాడటం కానీ, వారి గుట్టుని మరి బయట పెట్టడం కానీ అది దేవునికి ఇష్టం లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాంటి మాటలు ఇక కట్టిబెట్టండి. పరుల గుట్టు బయట పెట్టే మాటలు, పరులని అవమానపరిచే మాటలు మాట్లాడకండి. మూడవదిగా బూతు మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు. మీరు బూతు మాటలైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మాట్లాడకూడదు. ఈనాడు చాలా చిన్న పిల్లలు, మరి దాదాపు 4, 5, 6 తరగతులు చదువుతున్న పిల్లలు, 3వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా వారు నోటికి వచ్చినట్లుగా బూతు మాటలు మాట్లాడటం సమాజంలో చూస్తూ ఉన్నాం. పెద్దలు విశ్వాసులు, సేవకులు కూడా యూట్యూబ్లో కూడా వారి యొక్క విచక్షణ కోల్పోయి కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడటం కూడా చూస్తూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో, ఎంత బాధాకరమైన పరిస్థితో ఆలోచన చేయండి. మీరు బూతు మాటలు మాట్లాడకండి అని స్పష్టంగా డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఇప్పుడు చాలామంది అది బూతు అన్న స్పృహ కూడా లేకోకుండా చాలా సాదా సీదాగా, చాలా అలవాటుగా బూతు మాటలు మాట్లాడేది మనం వింటూ ఉన్నాం. అలాంటి బూతు మాటలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మీ బిడ్డలని దగ్గర కూర్చోబెట్టుకోండి, వారికి బోధించండి, అవి మాట్లాడకూడదని వారికి హెచ్చరించండి. అలాగే తోటి విశ్వాసి మాట్లాడుతున్నప్పుడు, తెలిసిన వారు మాట్లాడుతున్నప్పుడు వారిని ఖండించండి, వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి. మీరు మాట్లాడకండి, మాట్లాడే వారికి కూడా దాని గురించి తెలియచేయండి. చాలా భయంకరమైన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. పోకిరి మాటలు, సరసోక్తులు. ఒక వివాహమైన పురుషుడు వేరొక వివాహమైన స్త్రీని, వేరొకరి భార్యని సరసోక్తులతో మాట్లాడటం ఏంటండి? పోకిరి మాటలు ఏంటండి? ఒక వివాహమైన స్త్రీ వేరొక పురుషునితో అలాంటి పోకిరి మాటలు, సరసోక్తులు ఏంటండి? సరదా అని అనుకుంటారు. సరదాగా వారు అలాంటి మాటలు పొలాల్లో కానీ, పనిచేసే ప్రాంతాల్లో కానీ, ఆయా గ్రామాల్లో కానీ, ఆయా పట్టణాల్లో కానీ వారు సరసోక్తులు, పోకిరి మాటలు మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. సో అది పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తప్పు చేయట్లేదు కదా, నోటి మాటే కదా అనుకుంటున్నారేమో. ఆ నోటి మాట మిమ్మల్ని అపవిత్రపరుస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బూతు మాటలైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మాట్లాడకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులరా, ఇంతకుముందు అబద్ధపు మాటలు అని మాట్లాడుకున్న సందర్భంలోనే మోసపరిచే మాటలు కూడా ఉంటాయి. ఒక వ్యాపారి మోసపూరితమైన మాటలు చెప్పి వ్యాపారం చేస్తూ, నేను క్రైస్తవుడిని చెప్పి దశంభాగం తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మోసం చేసి లేనిది ఉందని చెప్పి, ఉన్నది లేదని చెప్పి
అన్నీ దాచి మోసపూరితమైన వ్యాపారం చేసి మోసపూరితమైన మాటలు మాట్లాడి ఆ సంపాదించి దానిలో దశమ భాగం తీసుకొచ్చి దేవునికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా, దేవుడు అంగీకరిస్తాడా? ఆలోచన చేయండి. మీ వ్యాపారాల్లో మోసపూరితమైన మాటలు వద్దు. సరి అయిన గుండు ఆయనకి ఇష్టమో అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సరి అయిన గుండు, సరి అయిన తూనిక, సరి అయిన వ్యాపార పద్ధతి, ఒక క్రమమైన వ్యాపార పద్ధతి ఆయనకి ఇష్టం. ఆ రీతిగా వ్యాపారం చేయాలి తప్ప, ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలుగా అలాంటి వ్యాపారం చేయాలి తప్ప మోసపూరితమైన మాటలు మాట్లాడో, అబద్ధపు మాటలు మాట్లాడో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మోసపూరితమైన మాటలు కూడా మనకి రాకూడదు. పోకిరి మాటలు, బూతు మాటలు, సరసోక్తులు మీ బిడ్డలకు వస్తూ ఉంటే ఏముందలే అని చూసి చూడనట్టు వదలొద్దు ప్రియులారా. వాటి వల్ల వారు అపవిత్రపరచబడతారు. వాటి వల్ల సమాజం అపవిత్రపరచబడుతుంది. కాబట్టి నాలుకతో జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుకతో జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాతదిగా రెచ్చగొట్టే మాటలు. కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు నాలుకను కాచుకోవాలని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. జీవమును ప్రేమించి నేను బతకాలి, నేను ఆత్మీయంగా వర్ధిల్లాలి, నేను శారీరకంగా కొంతకాలం మంచిగా బ్రతకాలనుకునేవాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు తన నాలుకను కాచుకొనవలెను. నాలుకని జాగ్రత్త తీసుకోవాలి. చక్కటి మాట, సాత్వికమైన మాట జీవవృక్షం. సాత్వికమైన మాట, తగ్గింపు మాట, మృదువైన మాట, సమయోచితమైన మాట జీవవృక్షం అండి. సమయోచితమైన మాట మనకి జీవం. సో రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో. చాలా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న ఒక్కళ్ళు ఉంటారు. ఇంట్లో ఒక్కళ్ళు ఉంటారు. ఎక్కువ ఎవరవుతారో తెలుసా? అత్త అవుతుంది. అత్త ఒక ఇంట్లో ఒక్కొక్కసారి భర్తో, ఒక్కోసారి భార్యో, ఒక్కోసారి భ్రష్టుడైన కొడుకో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, ఎక్కువ కుటుంబాల్లో అత్త ఉంటుంది. మామలు చాలా మంచివాళ్ళేనండి. వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉంటారు. పాపం అటు భార్యని ఏమనలేక, ఇటు పిల్లల్ని ఏమనలేక అలా చూస్తూ ఉంటారు. సో స్త్రీని సాతాను వాడుకుంటాడు కదా, చాలా ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు కదా. ఆ అత్తను వాడుకుంటాడు. చాలా కుటుంబాల్లో అత్తను వాడుకుంటాడు. ఆ అత్త మాట్లాడే మాటలు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టేవిగా ఉంటాయి, రెచ్చగొట్టే మాటల్లాగా ఉంటాయి. అది తెలియక, అవగాహన రాహిత్యం చేత, వారి వయసుతో పెరిగిన చాదస్తం చేత. సో ఇలాంటి పరిస్థితులలో ఉన్న ఆ అత్త రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వలన ఈ కోడలు రెచ్చిపోయి వారికి మధ్య గొడవ, వారి మధ్య కలహం, ఆ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, ఆ కుటుంబం మీదకి శాపం. ఆ గొడవలు అవుతుంటే ఆ మామ బయటికి వెళ్ళి పని చేయలేక, పని మీద శ్రద్ధ లేక, ఈ కొడుకు కూడా బయటికి వెళ్ళి పని చేసే శ్రద్ధ లేక, సో ఆ అనేక రకాల తలనొప్పులతో, అనేక రకాల ఇబ్బందులతో, నెమ్మది లేని పరిస్థితుల్లో, అశాంతితో, సరైన నిద్ర లేక, సరైన ఆరోగ్యం లేక, అటు అత్తకి ఆరోగ్యం లేక, ఇటు కొడుక్కి ఆరోగ్యం లేక, భర్తకి ఆరోగ్యం లేక, భార్యకి ఆరోగ్యం లేక, చాలా గందరగోళమైన పరిస్థితులు, నెమ్మది లేని స్థితి, అగౌరవం, ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం, ఈ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ బంధువులతో గొడవలు, ఈ బంధువులతో గొడవలు. వీటన్నిటికీ మూలం ఏంటో తెలుసా? వీటన్నిటికీ ప్రారంభం ఏంటో తెలుసా? రెచ్చగొట్టే మాటలు. సో రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదండి. మాట ఎలా మాట్లాడాలి? ఈ విషయాన్ని నా కోడలికి ఎలా చెప్పాలి? ఆలోచన ఉండాలి. మృదువుగా ఎలా చెప్పాలి? ప్రేమగా ఎలా చెప్పాలి? ఇలా ఆలోచన ఉండాలి. సో ఒక సందర్భాన్ని తీసుకుంటే, ఏదైనా వంట చేయాలి, ఆకలేస్తుంది. అత్త వృద్ధురాలు కదండి, ఆకలేసి కోడలు ఏదన్నా పనిలో పడి, వాస్తవానికి ఇప్పుడున్న జనరేషను లేట్గా తినగలుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ లేట్గా ఆహారం తింటుంది. చాలా కుటుంబాల్లో ఉన్న సమస్య ఇది.
లేటుగా తింటుంది. జాబ్ చేయబట్టి కానీ, లేకపోతే వ్యాపారం చేయబట్టి కానీ, లేకపోతే మరి ఏదైనా రకాల పరిస్థితుల వలన కానివ్వండి, లేటుగా తినే నేచరు, లేటుగా పడుకునే నేచరు, లేటుగా లేచే నేచరు డెవలప్ అయింది. అర్థమవుతుందండి? అంటే ఆలస్యంగా ఆహారం తినడం, ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవటం, ఇది ఇప్పుడు జనరేషన్లో ఉన్న విషయం. అంతకుముందు జనరేషన్ వేరు. త్వరగా పడుకోవడం, త్వరగా భోంచేయడం, త్వరగా లేవటం. సో అది మంచిదే, ఇది చెడ్డ గుణమే. అయినా ఈ జనరేషన్లో వచ్చిన మార్పు అయితే ఇది. అయితే ఏ కారణాల చేత కోడలు వంట చేయడం లేట్ అయ్యిందో కానీ, కొన్ని పరిస్థితుల్లో అత్తలకి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఆ అత్తకి ఆకలేస్తున్నప్పుడు ఎలా మాట్లాడాలండి? అమ్మా, నాకు ఆకలేస్తుంది, వంట చేసావా, కొంచెం త్వరగా చేయమ్మా అని చెప్తే అది గొడవయ్యే అవకాశాలు ఉండవు. అది ఆ కోడలు తిరగబడతానికి కానీ, ఆ కోడలు మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశాలు కానీ ఉండవు. అలా కాకోకుండా కొంతమంది అత్తలు ఉక్రోషంతో, బాధతో, పెళ్ళు బుగుతున్న దుఃఖంతో వారు విచక్షణ కోల్పోయి మృదువైన మాట మాట్లాడుకోకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఎలాంటి మాటలు అంటే, ఇప్పుడు వరకు అన్నం పెట్టలేదు, చంపేస్తావా, తెలీదా నీకు నేను ఎప్పుడు తినాలో, తెలీదా నీకు నాకు ఎప్పుడు పెట్టాలో అని మాట్లాడతారు. ఇలాంటి వెర్షన్ ఎందుకు? ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అర్థం చేసుకుని, అమ్మ నాకు అన్నం పెట్టు, నాకు త్వరగా పెట్టని. అరే ఈరోజు లేట్ అయింది, ఈరోజు మధ్యాహ్నం 2 దాకా నీకు అన్నం పెట్టలేదు, నీకు 12 నుంచి ఆకలిస్తుంది, నెక్స్ట్ డే నువ్వు మేల్కో, 12కే నువ్వు అమ్మ అన్నం కొంచెం త్వరగా వండి పెట్టు. ఆలోచన ఉండాలండి, జ్ఞానం ఉండాలి. అప్పటికీ నీ మాట వింటలేదు, ఎందుకు లేట్ అవుతుందో ఆలోచించేయి. ఆలోచన చేసి ఒకవేళ కుటుంబంతో చర్చించి, కుటుంబం అంతా కలిసి కొంచెం త్వరగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలా చేయాలి తప్ప నోటికొచ్చినట్లుగా ఉక్రోషంతోనో లేకపోతే ఏదో పరిస్థితుల్లోనో చేయకూడదు. సో ఏదైనా వస్తువు పాడైనప్పుడు కానీ, ఏదైనా నష్టం జరిగినప్పుడు కానీ చాలా చాకచక్యంగా మృదువుగానే ప్రవర్తించాలి తప్ప రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఇంకా కొంతమంది కోడళ్ళు వారు కట్నం తేలేదనో, లేకపోతే వారి తల్లిదండ్రులకి ఈ అమ్మాయికి పెంచడం రాలేదనో, లేకపోతే ఈ అమ్మాయికి వారు ఏమీ నేర్పించలేదనో, వంట చేయడం నేర్పించలేదనో, ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని అత్తలు వారిని గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా రెచ్చగొట్టే మాటలే కదా. అలా గుచ్చి మాట్లాడటం వలన మీరు వారి ప్రేమను పొందుకోలేరు కదా. వారిలో మీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతను వృద్ధి చేస్తున్నారు. తీవ్రమైన వ్యతిరేకతను వృద్ధి చేసిన తర్వాత వారు ఎలా మిమ్మల్ని తిరిగి ప్రేమించగలుగుతారు? వారు ఎలా మీ వృద్ధాప్యంలో, మీ యొక్క చివరి రోజుల్లో పడకల మీద మీరున్నప్పుడు, లేకపోతే ఏదైనా బలహీనత చేత మంచం పట్టినప్పుడు వారెలా మీకు పరిచర్య చేయగలుగుతారు? వారెలా మీ ఆలనా పాలన చూడగలుగుతారు? వారెలా మిమ్మల్ని ఓర్చుకోగలుగుతారు? ఆలోచన చేయండి. రెచ్చగొట్టే మాటలు దేవునికి వ్యతిరేకమైనవి. అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక బిడ్డ ఉండొద్దు, ఏ అత్త ఉండొద్దు. మీరు ప్రేమను వృద్ధి చేసుకోండి. అలాగే ఓర్పును కోల్పోయే మాటలు, రెచ్చగొట్టే మాటలు మనం చూసాం. ఓర్పును కోల్పోయి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఓర్పును కోల్పోయి కూడా మాట్లాడకూడదు. అంతవరకు సహించమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదండి. అంతవరకు సహించాలి. ఒకవేళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఉండి నువ్వు ఓర్పును కోల్పోయినా నువ్వు అతిక్రమం చేయగలవు, నువ్వు పాపపు మాటలు నీ నోటికి వస్తాయి. సో అంతవరకు సహించమని దేవుని యొక్క వాక్యం మనం చెప్తున్నప్పుడు ఓర్పుతో కూడిన మాటలే మాట్లాడాలి తప్ప ఓర్పును కోల్పోయిన మాటలు మాట్లాడకూడదు. చివరిగా శాపకరమైన మాటలు మాట్లాడకూడదు. శాపాలు పెడతా ఉంటారు కొంతమంది, శాపాలు పెడతా ఉంటారు. ఏమి చేయలేని పరిస్థితుల్లో చేయగలిగినప్పుడు చేసేస్తూ ఉంటారు. చేయగలిగి ఉండి కూడా చేయకూడదు హాని అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. నీవు చేయగలిగి ఉండి కూడా చేయకోకుండా ఉన్నప్పుడు కదా దేవుని బిడ్డవి. అలా కాకుండా ఇతరులు పాడైపోవాలి. ఏమైనా అవకాశం ఉంటే ఇతరులని వారంతేంటో చూసేయాలి, నా తడాకా ఏంటో చూపించేయాలనుకుంటూ ఉంటారు. అది దేవుని నీతి కాదు కదా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో గొడవలు, కక్ష తీర్చుకోవడం ఇవి దేవునికి తగినవి కాదు. మీరు డాల్నే వాడాడు కానీ కత్తిని వాడొద్దని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మీరు డాల్ని వాడండి, కత్తిని వాడొచ్చు. ఒకరు మిమ్మల్ని కత్తితో దాడి చేస్తే డాల్ అడ్డు పెట్టుకోండి, అంతేగాని వారి మీద తిరిగి కత్తిని విసిరొద్దు. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ధీటుగా, ఘాటుగా వారితో మాట్లాడటం వద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి తగిన సమాధానాన్ని, తగిన వివరణను మీరు ఇవ్వండి. వాటి వలన మీకు నష్టం కలగకోకుండా మీరు చూసుకోండి. అంతేగాని మాటకు మాటనో, పంటికి పన్ను, కంటికి కన్ను అని
వారు మీ మీద ఒక నింద వేశారని మీరు తిరిగి వారి మీద ఒక నింద వేయటం, వారు మిమ్మల్ని నష్టపరిచారని మీరు నష్టపరచడం, ఇలాంటివి చేయకూడదు. వారు మిమ్మల్ని నష్టపరిచినప్పుడు మీరు నష్టపోకుండా ఉన్నట్లుగా డాలును వాడండి. తిరిగి వారిని కూడా నష్టపరచాలని కత్తిని వాడద్దు. కత్తిని వాడడాన్ని దేవుడు ఏమాత్రం కూడా సహించడు. కాబట్టి ప్రియులారా, ఇత్యాది విషయాలు మనం గుర్తుంచుకొని శాపకరమైన మాటలు మాట్లాడతాం మానేయండి. ఆశీర్వాదకరమైన మాటలు, మేలుకరమైన మాటలే మాట్లాడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సాత్వికంగా ఉంటే నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుద్ది. నీకు సాత్వికంగా ఉంటే, తగ్గింపు స్వభావంతో, సాధుత్వంతో ఉంటే దేవుని మెచ్చిన బిడ్డగా నువ్వు ఉంటావు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నాలుగు విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. నెమ్మదికరమైన జీవితాన్ని మీరు జీవించండి. అలాగే మీరు సమాధానాన్ని వెదికి వెంటాడండి. మీ కుటుంబంలో సమాధానాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు అట్టి గొప్ప కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నాలుగు విషయమై జాగ్రత్త కలిగి ఉండటానికి, ఇదిగో మీకు అతి సామీప్యంగా జరగడానికి మీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించారు, మీకు వందనాలు. ఇదిగో నాయన, ఒక తెలియని నాయన నా ప్రభు నిర్లక్ష్యపు బ్రతుకు ఎవరు బ్రతకూడదు నా ప్రభు. విశాలమైన మార్గంలో ఎవరు జీవించకూడదు నా ప్రభు. ఇరుకు మార్గంలో ప్రవేశించమని మీ వాక్యం చెబుతుంది. అయా, ఒక క్రమమైన జీవితం జీవించడానికి, వారి మనసు నిలుపుకోవడానికి సహాయం దయచేయండి. మీరు నమ్మదగిన దేవుడివి, మీరు చూచుచున్న దేవుడు నా ప్రభు, మీరు అంతటా వ్యాపించిన దేవుడు నా ప్రభు, మాలో ఉన్న దేవుడు నా ప్రభు, మీకు వందనాలు. సమస్తము చూచుచున్న వాడివి, సమస్తమును లిఖిస్తున్నవాడు నా ప్రభు, మీకు వందనాలు నాయన. మీ బిడ్డలు స్పృహ కలిగి ఎదుగో నాయన వారిని సరిచేసుకోవడానికి, మేమందరం సరిచేసుకొని మీకు అతి సామీప్యంగా జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.